ఆదివాసీల ఆరాధ్య దైవాలు మేడారం సమ్మక్క సారమ్మల ద్వైవార్షిక జాతర ఈరోజు ప్రారంభమవుతోంది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీదకు చేరతారు. రేపు సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 4 రోజుల పాటు జరిగే ఈ జాతర ఆసియాలోని అతిపెద్ద జాతరగా ఖ్యాతి గడించింది. ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. మేడారం నుంచి మా ఆకాశవాణి ప్రతినిధి సౌమ్య అందిస్తున్న మరిన్ని వివరాలు. దక్షిణ భారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుండి ప్రారంభం కానుంది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్త కోటి తండోపతండాలుగా మేడారంకి తరలివస్తున్నారు. ఈ మహాఘట్టం నేటి నుండి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మహాజాతరలో భాగంగా మంగళవారం సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుండి ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుల మధ్య గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకువచ్చారు. నేడు పడిగిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించి సాయంత్రం కన్నెపల్లి నుండి సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా సాగుతుంది. 23వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రి సీతక్క మేడారంలో అధికారులతో పాటు జాతర ఏర్పాట్లని, భక్తులకు కావాల్సిన అవసరాలని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.